ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అయినా ప్రతిరోజు ఉదయం లేచి శ్రీకృష్ణుడిని భక్తితో ప్రార్థించేవాడు. ఒక రోజు భారీ వర్షం పడింది. గ్రామం మొత్తం నీటితో నిండిపోయింది. రామయ్య పొలంలోని పంట పూర్తిగా నాశనం అయింది. ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. ఆ రాత్రి రామయ్య భార్య ఏడుస్తూ, "మనకు దేవుడు ఉన్నాడా? ఇంత భక్తి చేసినా మన కష్టాలు తగ్గట్లేదు" అంది. రామయ్య మాత్రం, "కృష్ణుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు" అన్నాడు. మరుసటి రోజు ఉదయం వారి ఇంటి ముందు ఒక చిన్న బాలుడు వచ్చాడు. అతని ముఖంలో చిరునవ్వు, చేతిలో ఒక చిన్న సంచి. "అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. కొంచెం అన్నం పెడతారా?" అన్నాడు. ఇంట్లో ఉన్న చివరి కొద్దిపాటి అన్నాన్ని కూడా ఆ బాలుడికి పెట్టారు. బాలుడు ఆనందంగా తిని వెళ్తూ ఆ సంచిని అక్కడే మరిచిపోయాడు. రామయ్య ఆ సంచి తీసి చూస్తే అందులో బంగారు నాణేలు ఉన్నాయి. వారు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ బాలుడిని వెతికారు. కానీ గ్రామంలో ఎక్కడా కనిపించలేదు. అప్పుడు గ్రామ దేవాలయంలోని పూజారి వచ్చి, "ఈ రోజు ఉదయం కృష్ణుడి విగ్రహం పాదాల దగ్గర మట్టి ఉంది. ఎవరో గ్రామంలో తిరిగినట్టు అనిపిస్తోంది" అన్నాడు. రామయ్యకు వెంటనే అర్థమైంది. ఆ చిన్న బాలుడి రూపంలో వచ్చినది శ్రీకృష్ణుడేనని గ్రహించాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీతి: నిజమైన భక్తి ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు.